ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ. అంటే హెల్దీ వెజ్ పులావ్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ వెజ్ పులావ్ని ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎక్స్ట్రాగా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ గ్రీన్ పీస్ని తీసుకుని ఇలా నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఎండు బఠానీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, గ్రీన్వి, ఆ బఠానీలు తీసుకుని 1 కప్పు వరకు నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిన్న కొబ్బరి ముక్క, అలాగే కొన్ని జీడిపప్పులు, కొద్దిగా సాజీరా, 2 బిర్యానీ ఆకులు, అలాగే 2 క్యారెట్లను చక్కగా ఈ విధంగా పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని పీల్ చేసి ఈ విధంగా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటోల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలాగే 4 వరకు చిన్న మిర్చిని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ అనేవి ఎక్కువగా నేనేమి యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్, లైట్గా యాడ్ చేసుకుంటాను. అలాగే 1 అర కేజీ వరకు ఇక్కడ నార్మల్గా ఇంట్లో వాడుకునే బియ్యాన్ని నేను తీసుకున్నాను. మీరు బాస్మతితో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వెంటనే మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. మన వెజిటేబుల్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. మన వెజిటేబుల్ పులావ్ని తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని శుభ్రంగా 3-4 సార్లు చక్కగా కడుక్కొని నానబెట్టి పెట్టుకుందాం. అలాగే మనం ముందుగా నైట్ నానబెట్టి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, వాటిని కుక్కర్లో వేసి అవి మునిగేటంత వరకు నీళ్ళను పోసి 2 విజిల్స్ వచ్చేలాగా చక్కగా ఉడికించుకుందాం. ఇవి ముందుగా ఎందుకు ఉడికించుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఇవి మామూలుగా మనం తీసుకున్న వాటిలో తొందరగా ఉడకవు కాబట్టి ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ జీడిపప్పుని, అలాగే ఎండు కొబ్బరిని నేను తీసుకున్నాను కదా, వాటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి దీన్ని కూడా రెడీగా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా మన వెజ్ పులావ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా ఈ విధంగా ఒక ప్యాన్ని తీసుకోవాలి. ఆ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ విధంగా ఆయిల్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా దేశీ నెయ్యిని తీసుకోవాలి. చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నెయ్యిని తీసుకోవాలి. ఎందుకంటే మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు హెల్త్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ రెసిపీలో అయినా సరే. ఇలా ఇప్పుడు నెయ్యి, ఆయిల్ 2 హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా సాజీరాని, అలాగే ముందుగా మనం తీసుకున్న బిర్యానీ ఆకుని కూడా ఇలా యాడ్ చేసుకుని ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఇవి చక్కగా మంచి బ్రౌనిష్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనం చేసే ఈ పులావ్ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా మీరు ఇంకా ఇందులో ఏమైనా బీన్స్ అలా ఏమి యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు వెజ్ పులావ్లో. నేనైతే మాత్రం ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. మా పిల్లలకి ఈ విధంగానే ఇష్టం కాబట్టి. ఇలా చక్కగా బ్రౌనిష్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు ఇలా ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ పచ్చి వాసన అనేది పోయి ఆయిల్ అనేది తేలేలాగా వేయించుకోవాలి. ఇలా చక్కగా ఈ విధంగా చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలుతుంది కదా ఫ్రెండ్స్, అలానే వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయిస్తేనే ఈ పులావ్ రుచి అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా టమాటోని యాడ్ చేసుకుని టమాటోని కూడా ఇందులో ఒకసారి జస్ట్ అలా కలుపుకుందాం. టమాటో అనేది పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా టమాటో కొద్దిగా అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని, అలాగే క్యారెట్ అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని మనం యాడ్ చేసుకుందాం. ఇలా ముందుగా పొటాటోని యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి.
క్యారెట్ని ఏరి పక్కన పెట్టే పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే గ్రేట్ చేసైనా లేదంటే కోర్సుగా గ్రైండ్ చేసి అయినా సరే ఈ వెజ్ పులావ్లోకి తీసుకోవచ్చు. ఇలా చక్కగా మొత్తం వేసుకుని కలుపుకున్నాం కదా, ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్నాం కదా. వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే మీరు ధనియా పౌడర్ని అలాగే కారాన్ని కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇక్కడ కారం అది ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది ముందుగా మనం తీసుకున్న కొబ్బరి, జీడిపప్పు ఉన్నాయి కదా, వాటిని పేస్ట్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ పేస్ట్ని ఇందులో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి వేయడం వలన కూడా ఎక్స్ట్రా రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కొబ్బరి, జీడిపప్పుని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా చక్కగా మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని చక్కగా వేయించుకుందాం. మనం తీసుకున్న కొబ్బరిలో ఉండే పచ్చిదనం అంతా పోయి వెజిటేబుల్స్ అనేవి చక్కగా వేగుతాయి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, ఆలులో ఉండే వాటర్ అనేది ఏ విధంగా రిలీజ్ అయిందో. ఈ విధంగా రిలీజ్ అయ్యేలాగా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అనేవి. పూర్తిగా ఎక్కువ కూడా మనం మగ్గించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎసరు అది తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బఠానీని ఉడికించుకోవాలి 2 విజిల్స్ పెట్టి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించుకొని దాంట్లో ఉండే కొద్దిపాటి వాటర్తో సహానే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేస్తానని చెప్పాను కదా లైట్గా. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ వరకు నేను ఇంట్లో హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గరం మసాలాని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఈ బఠానీని అన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నేను లాస్ట్లో ఎందుకు గరం మసాలాని యాడ్ చేసుకున్నాను అంటే ఫ్రెండ్స్, ముందుగా యాడ్ చేసుకుంటే అడుగు అనేది అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. అలాగే ఎసర్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా పొడి అనేది. ఇలా గరం మసాలా పొడిని తీసుకుని చక్కగా మొత్తం మనం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎసరుని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా నేను తీసుకున్న బియ్యం అనేవి 1/2 కేజీ బియ్యం ఈ లోటాకి వచ్చాయి ఫ్రెండ్స్. కాబట్టి 1.5 లోటాలను నేను యాడ్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే మనం 2 లోటాలని యాడ్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనం బియ్యాన్ని నానబెట్టి పెట్టాం, ప్లస్ అందులో వాటర్ కూడా కొద్దిగా ఉంది కాబట్టి వెజిటేబుల్స్లో, అందుకని 1.5 మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా కలుపుకుని అందులో మనం వేసుకున్న ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని మూత పెట్టుకుని వెసరు అనేది బాగా మరగనిద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్నర్ వచ్చి ఉమా గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు మా వీడియోలో విన్నర్ అయ్యారు. అలాగే మీరు మా ఇన్స్టాలోకి వెళ్ళి పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి. అలా మీరు కాంటాక్ట్ అయితేనే మీరు ఎవరు అనేది మాకు తెలుస్తుంది. అలాగే మీకు వచ్చిన బహుమతి మీ వరకు మేము తీసుకొచ్చి ఇవ్వగలం. ఇలా చక్కగా ఎసరు అనేది మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని చక్కగా ఇందులోకి పూర్తిగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇంట్లో క్యారెట్ కానీ, బంగాళాదుంప కానీ, అలాగే గ్రీన్ పీస్ కానీ ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా పిల్లలకి ట్రై చేసి మీరు కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి పిల్లలకి పెట్టండి అని నా ఉద్దేశం. బాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఇందులో వెజిటేబుల్స్ని వాడి చేస్తున్నాం కదా, క్యారెట్, అలాగే అందులో వేసిన గ్రీన్ పీస్, పొటాటో, ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ అనేది ఉన్నది కాబట్టి మనం పిల్లలకి ఈ విధంగా వారంలో 2 సార్లైనా కనీసం చేసి పెడుతూ ఉండాలి. ఇలా చక్కగా వేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన ఈ వెజ్ పులావ్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఏ విధంగా రెడీ అయిందో. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది సరిపోయిందో, ఎంత చక్కగా మంచి కలర్ఫుల్లో హెల్తీ మీల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఎంత చక్కగా ఉదయాన్నే హడావిడి లేకుండా కూడా చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, బాగా సెట్ అయింది కదా, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా బిర్యానీ అనేది, అంటే వెజ్ పులావ్ అనేది. ఇప్పుడు వేడి వేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుందాం. వావ్, మంచి కలర్తో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలాగే మీరు కూడా ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి వాళ్ళని అడగండి టేస్ట్ ఎలా ఉంది అని. అడిగిన తర్వాత మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా మాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మీరు చెప్పినది చేసి పెట్టడం కోసం. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం, అలాగే హెల్తీ రెసిపీస్ కోసం కూడా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు మేము చేస్తున్న రెసిపీస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.